హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 12వ భాగాన్ని వినేద్దాం. నేను మొదట నిన్ను చూసింది గుడిలో కదా అడిగాడు రామ్. అవును అన్నట్లు తల ఆడించింది. కానీ అంతకుముందే నువ్వు నాకు తెలుసు అన్నాడు. ఎలా అడిగింది ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో. నేను మొదట నిన్ను మన క్యాంపస్లోనే చూశాను నేత్ర. నిన్ను అంటే నిన్ను కాదు, పుష్పతో ఉన్న నిన్ను. ఒక్కసారిగా చాలా కాలం తర్వాత పుష్పని క్యాంపస్లో చూడగానే నా ఆనందానికి హద్దులు లేవు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నేత్ర పెదవులు బాధతో ముడుచుకుపోయాయి. ఆ తర్వాత రోజు ఆఫీస్ అవ్వగానే మీకోసం వెయిట్ చేసి మరీ మీ స్కూటీ వెనకే మీ హాస్టల్ వరకు వచ్చేవాడిని. అలా ఒకరోజు అనుకోకుండా మిమ్మల్ని గుడిలో గమనించాను. అప్పటి నుండి ప్రతి వారం పుష్ప కోసం గుడికి వచ్చేవాడిని. కానీ ఉన్నట్లుండి ఒకరోజు నువ్వు ఒక్కటే గుడికి రావడం చూసి ఆశ్చర్యపోయాను. పుష్ప ఎందుకు రాలేదో తెలుసుకోవాలనుకున్నాను. నిన్ను ఎలా అడగాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయానికి ఆ దేవుడే కోతుల రూపంలో నేను నీకు పరిచయం అయ్యేలా చేశాడు. ఆ తర్వాత తెలిసింది తన ఊరెళ్ళిందని. అందుకే తన కోసమే వాళ్ళ ఊరు వెళ్ళాను. అనుకోకుండా అక్కడ నువ్వు మళ్ళీ కలిసావు. అలా నీతో పరిచయం పెరిగి ఫ్రెండ్ అయ్యావు. నీ ఫ్రెండ్గా ఉంటే పుష్పతో మాట్లాడడం తేలిక అవుతుందని నీతో పరిచయం పెంచుకున్నాను. అనుకోకుండా పుష్ప కోసం హెల్ప్ చేయమని నువ్వు అడగడంతో అది ఎంత కష్టమైనా చేయాలి అనుకొని చేశాను. చివరకు నేను ఎదురు చూసిన రోజు వచ్చింది. పుష్ప నా కళ్ళ ముందు నా కోసం కదిలొచ్చే క్షణం నేనింకా మర్చిపోలేకపోతున్నాను. అదంతా నీ వల్లే నేత్ర, థ్యాంక్స్ అన్నాడు. అన్నేళ్ల నా ప్రేమలో ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదు. అలాంటిది మొదటిసారిగా నీ వల్లే తనని కలవడం, ఎదురుగా కూర్చొని మాట్లాడగలడం చేశాను. అందులోనూ ఎప్పటి నుండో తనని అడగాలనుకున్న కొన్ని ప్రశ్నలు అడగగలిగాను. అసలు ఇన్ని రోజులు తన వెంట పడడానికి కారణం కూడా అదే. అలా తనతో మాట్లాడిన ఆ క్షణం నా మనసు ఎంతో తేలికపడింది. అప్పటి వరకు నాలో ఉన్న అన్ని అనుమానాలు పోయాయి అన్నాడు. అదంతా విన్న నేత్ర మనసు మూగబోయింది, బాధతో మూలిగింది. కానీ పుష్ప కోసం నేను నిన్ను కలవడం దగ్గర నుండి పుష్ప నా ముందు ప్రత్యక్షమయ్యే వరకు నీతో అని ఇంకా ఏదో చెప్పబోతుండగా నేత్ర ఫోన్ రింగ్ అయింది. ఇక రామ్ చెప్పేది వినడం ఇష్టం లేక కావాలని రామ్కి కనపడకుండా వాళ్ళ అమ్మకి రింగ్ చేసి కట్ చేసింది. వెంటనే నేత్ర ఫోన్ రింగ్ అవడంతో హలో అమ్మా చెప్పు అంటూ ఒక్క నిమిషం రామ్ అని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళింది నేత్ర. హా అమ్మా, ఒక్క నిమిషం నేను బయట ఉన్నాను, మళ్ళీ చేస్తాను, బై మిస్టేక్ కాల్ వచ్చింది అని ఫోన్ పెట్టేసింది నేత్ర. ఇంకా ఏదో చెప్పాలని నేత్ర కోసం ఎదురు చూస్తున్నాడు రామ్. ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్లు నడుస్తూనే ఉంది నేత్ర. రామ్ నుండి తప్పించుకు తిరగడం మొదలుపెట్టింది. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నా వాటిని బయటికి రానివ్వకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అంతలో పుష్ప వాళ్ళు కనపడడంతో నేత్ర పరుగులాంటి నడకతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెనకే రామ్ కూడా వెళ్ళాడు. అందరూ స్నాక్స్ తిన్నారు. కాసేపు అంతా తిరిగి బయటికి వెళ్ళారు. కార్ నేరుగా రెస్టారెంట్ దగ్గర ఆపాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. రామ్ ఎవరెవరికి ఏం కావాలో అడుగుతూ నేత్ర వైపు చూస్తూ ఉన్నాడు. నేత్ర తన మొహంలోని ఎక్స్ప్రెషన్స్ కనపడకుండా దాయడానికి కష్టపడుతూనే పుష్పతో మాట కలిపింది. అందరినీ కనుక్కొని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు రామ్. త్వరగా తినండి ఆంటీ, మిగతా స్టోరీ వినాలని ఉంది అడిగింది పుష్ప ఆతృతగా. మరీ అంత త్వరగా తింటే గొంతు పట్టేస్తుంది, కాస్త నెమ్మదిగా తినమ్మా, ఎక్కడికి పారిపోదు అన్నాడు రామ్ నవ్వుతూ. అందరూ భోజనం చేసి కార్ ఎక్కారు. కార్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం. ఆంటీ ఇక కంటిన్యూ చేయండి, ఇంటికి వెళ్ళేలోపు అయిపోవాలి అంది పుష్ప. లేకపోతే అడిగింది సుధా. తన ఆత్రం చూస్తుంటే మీ స్టోరీ ఫినిష్ కాకపోతే రాత్రికి మీ పక్కలోనే పడుకునేలా ఉంది ఆంటీ అంది నేత్ర. అందరూ నవ్వారు. నేత్ర అలా నవ్వడం చూసిన రామ్ తను ఫీల్ అవ్వలేదేమో అనుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న అనుమానం కూడా ఉంది. ఆ పని మాత్రం చేయకు, ఇప్పుడే చెప్పేస్తాను అంది సుధా నవ్వుతూ. అలా మీ అంకుల్ ప్రపోజ్ చేయగానే నాకేమీ అర్థం కాలేదు. సడన్గా అలా అన్నాడేంటి? నాతో ఎప్పుడు మాట్లాడిందే లేదు, కనీసం సరిగ్గా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసిందే లేదు. మరి ఇదేలా అని చాలా ఆలోచించాను. నాకేమీ అర్థం కాలేదు. ఒక పక్క నేను ప్రేమించే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ఆనందంగా ఉన్నా అతనిలో ఆ ఫీలింగ్ ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువైంది. సరిగ్గా వారం తర్వాత గుడిలో నన్ను కలిశారు. ఆయన్ని చూడగానే నేను అడిగిన మొదటి ప్రశ్న ఆ రోజు మీరన్న మాట నిజమేనా అని. నవ్వారు. ఎందుకా నవ్వు అని అడిగాను. అయోమయంగా ఉన్న నీ మొహం చూసి నవ్వొచ్చింది అన్నారు. మరి సడన్గా అలా అంటే ఏ అమ్మాయి అయినా ఎలా రియాక్ట్ అవుతుంది? అది నీకు సడన్ అయ్యుండొచ్చు, కానీ నాకు 1 సంవత్సరం పాటు కల అన్నారు. అంటే అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాను. అంటే నువ్వు అనుకున్నది నిజమే, నేను నిన్ను 1 సంవత్సరం నుండి ప్రేమిస్తున్నాను అన్నారు. అదెలా అని అడిగాను. చెప్తాను, ముందు అలా కూర్చో అంటూ గుడి ఆవరణలో మెట్ల మీద కూర్చున్నారు. నేను ఆయన పక్కన కూర్చున్నాను. చుట్టూ ఎవరైనా చూస్తారేమో అన్న బిడియం ఒకవైపు, మొదటిసారిగా ఒక అపరిచిత వ్యక్తితో, అందున నేను ప్రేమించిన వ్యక్తి పక్కన అలా కూర్చున్నాను అనే ఆనందం మరోవైపు నన్ను కుదురుగా కూర్చొనివ్వలేదు. నేను నిన్ను మొదట ఈ గుడిలోనే చూశాను. అప్పుడే ఫిక్స్ అయ్యాను, నువ్వే నా జీవిత భాగస్వామిగా రావాలి అని.
ఆ రోజు నుండి ప్రతి గురువారం నీకోసమే గుడికి వచ్చేవాణ్ణి. అలా నీకు తెలియకుండా మీ ఇంటి వరకు ఫాలో అయ్యేవాణ్ణి. అవును, మీ ఇంటికి ఇంతకు ముందు సరుకులు ఎవరు తెచ్చేవాళ్ళు అడిగారు. ఎవరూ లేరు, నాన్నగారే వెళ్ళి తెచ్చేవాళ్ళు అన్నాను. మరి నేను వచ్చాక సరుకులు ఇంటికి ఎందుకు వస్తున్నాయి ఆలోచించావా? వాటి గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు కదా, అందుకే ఆలోచించలేదు. ఎందుకంటే అది నా ప్లాన్ కాబట్టి అన్నారు. ఎలాగైనా నీతో పరిచయం చేసుకోవాలని ఎంతో ఆలోచించాను. చివరికి మీ నాన్నగారు సరుకులు తేవడం చూసి ఒక ఆలోచన వచ్చింది. అలా ఆ షాప్లో గుమస్తాగా చేరాను. నేనే ఓ ఓనర్కి ఈ ఐడియా ఇచ్చాను. కస్టమర్ని పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న ఆయనకి ఈ సలహా నేనే ఇచ్చాను. అలా ఆ షాప్లో పనికి చేరాను. ఆ తర్వాత సరుకుల సాకుతో మీ ఇంటికి వచ్చేవాణ్ణి. అలా మొదటిసారి నేను దగ్గరగా చూశాను. అంటే కావాలనే మా ఇంటికి వచ్చావా? అదంతా నీ ప్లానా? అవును అన్నారు నవ్వుతూ. ఆ తర్వాత మా ఓనర్ ద్వారా మీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. కానీ కాలేజీ స్టార్ట్ అవ్వడంతో నేను అక్కడ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మీ ఇంటి చుట్టూ తిరిగాను, కానీ నిన్ను చూడలేకపోయాను. నా అదృష్టమో లేక దైవ నిర్ణయమో తెలియదు, కానీ నువ్వే నా కాలేజీలో చేరి నా ఆనందాన్ని రెట్టింపు చేశావు. ఇక తర్వాత నీకు ఇదంతా తెలియదు కాబట్టి నువ్వే నన్ను కలిసి మాట్లాడావు. అప్పుడే అనుకున్నాను, నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని పలకరించావంటే నీలో కూడా ఏదో ఫీలింగ్ మొదలయ్యే ఉంటుందని. అందుకే ధైర్యం చేసి చెప్పేశాను అన్నారు. అంతా బాగుంది, కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు నాకు ఎందుకు కనపడలేదు అని ప్రశ్నించాను. మనసులోని ప్రేమని ఎదురుపడి చెప్పడం ఎంత కష్టమో, అది అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని వినడం అంతకన్నా బాధ. ఆ బాధ ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడ్డాను అన్నారు. మరి ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటానని అనుకున్నారా అని అడిగాను. తెలీదు, కానీ ఈ వారం రోజులైతే మాత్రం నా గురించి ఆలోచించేలా చేశాను కదా, అందుకే కాదు ఇంతకన్నా ఎక్కువ రోజులు నేను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే ఇప్పుడు కలవక తప్పలేదు అన్నారు. లేకపోతే ఇంకా ఎన్ని రోజులు అలానే కనపడకుండా తిరిగేవారు అని అడిగాను. తెలీదు, కానీ ఎక్కువ రోజులైతే ఉండేవాడిని కాదు అన్నారు. అంతే, ఆ క్షణాల్లో మా ఇద్దరి మనసులు ఒకటయ్యాయి అంటూ ముగించింది. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అడిగింది పుష్ప. కాస్త సమయం పట్టింది, కానీ ఎదురు చూసాం. ఎందుకంటే అంకుల్కి ఏం తక్కువ? అంకుల్కి ముందు వెనక ఎవరూ లేరు. పైగా అప్పటికి మీ అంకుల్ చదువు అయితే అయిపోయింది, కానీ ఇంకా ఆర్థికంగా సెటిల్ అవ్వలేదు. అందుకే కాస్త టైం పట్టింది. ఆ తర్వాత ఒప్పుకున్నారనుకో అంటూ వాళ్ళ ప్రేమ కథని అంతటితో ముగించింది. అయితే మొత్తానికి మీరు అంకుల్ బాగా కష్టపడినట్లున్నారు మీ ప్రేమ కోసం అంది పుష్ప. ఏమైనా మా మగవాళ్లే ఎక్కువ కష్టాలు ఈ విషయంలో అన్నాడు రామ్. మరి ఆడవాళ్ళని పడేయడం అంత ఈజీ అనుకున్నారా? తప్పదు అంది పుష్ప. అయినా మా ఆంటీ మాత్రం కష్టపడలేదా అంకుల్ కోసం? ఆ కాలంలోనే అంకుల్ని మీట్ అవ్వడానికి అన్ని ఐడియాలు వేశారంటేనే అర్థమవుతుంది ఆంటీకి అంకుల్ అంటే ఎంత ప్రేమో అంది పుష్ప. సూపర్ ఆంటీ, మీ లవ్ స్టోరీ ఒక సినిమా తీయొచ్చేమో అంది పుష్ప సుధా వైపు చూస్తూ. నిజంగా మామ్, ఇన్ని రోజులు నేనెందుకు మిస్ అయ్యానా అనిపిస్తుంది అన్నాడు రామ్. అయితే నీకన్నా మేమే బెటర్ అన్నమాట అంది పుష్ప. నిజంగా ఆంటీ, చాలా బాగుంది మీ లవ్ స్టోరీ. నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలుస్తుందని చెప్పడానికి మీ జంట ఓ నిదర్శనం అనిపించింది అంది నేత్ర. థ్యాంక్స్ నేత్ర. థ్యాంక్స్ పుష్ప అంది సుధా. ఇంటికి చేరుకున్నారు. కారు ఆపడం ఆలస్యం. అందరికన్నా ముందు కారు దిగి పైకి వెళ్ళిపోయింది నేత్ర. రామ్ నేత్ర వైపే చూస్తూ ఉన్నాడు. పరందామయ్య, పుష్ప సుధకి రామ్కి బాయ్ చెప్పి పైకి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లేసరికి ప్రసాద్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మీరొచ్చి ఎంతసేపు అయింది అని అడిగింది సుధా. ఇప్పుడే సుధా, జస్ట్ అలా వచ్చి ఫ్రెష్ అయ్యాను, మీరు వచ్చారు అంతే అన్నాడు. ఇంతకీ ఏమైనా తిన్నారా అడిగింది. అంతా అయిపోయింది, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అన్నాడు. అలాగే అండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. హాయ్ డాడీ అంటూ లోపలికి వచ్చాడు రామ్. హాయ్ నాన్న, హౌ వాజ్ ద డే అని అడిగాడు ప్రసాద్. ఇట్స్ రియల్లీ సూపర్ గుడ్ డాడీ, మీ లవ్ స్టోరీనే హైలైట్ ఈరోజు అన్నాడు నవ్వుతూ. మీ అమ్మ చెప్పిందా? అవును అన్నాడు. మీరు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అన్నాడు. ఏం చేద్దాం, నా బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం చూద్దాం అన్నాడు ప్రసాద్. ఓకే డాడీ, జస్ట్ ఏ మినిట్, ఐ విల్ కమ్ బ్యాక్ అంటూ తన గది వైపు నడిచాడు. పైకి వెళ్ళిన నేత్ర ఫ్రెష్ అవుతానని చెప్పి నేరుగా తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకుంది. పరందామయ్య తన గదిలోకి వెళ్ళాడు. పుష్ప పరందామి గదిలో ఫ్రెష్ అవుతుంది. నేరుగా బాత్రూంలోకి వెళ్ళిన నేత్ర షవర్ ఆన్ చేసింది. చిన్న పిల్లలా గుక్క పెట్టి ఏడ్చింది. ఇంతసేపు తన మనసులో దాచుకున్న బాధనంతా కన్నీటి రూపంలో బయటికి పంపేస్తుంది. రామ్, ఎందుకు ఇలా చేశావు? కేవలం పుష్ప కోసం ఇన్ని రోజులు నాతో ఆడుకున్నావా? నాతో ఫ్రెండ్షిప్ అంతా నాటకమా? అసలు పుష్ప కోసమే నాతో పరిచయం పెంచుకున్నావా? అసలు నేను నీకేమీ కానా? నువ్వు కూడా నన్ను మోసం చేస్తావని ఊహించలేదు రామ్. రామ్, ఐ లవ్ యూ. రామ్, ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరిచింది. ఏయ్, నీకు ఇంకా అర్థం కాలేదా? ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నా రామ్ అన్నావుగా. ఇప్పుడు చూడు ఏమైందో. రామ్ నిన్ను ప్రేమించట్లేదు అంటూ అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటుంది. బాధనంతా కన్నీటి ప్రవాహంలో వదిలేసి మౌనంగా కూర్చుండిపోయింది. ఫ్రెష్ అయి బయటికి వచ్చింది.
బయట పుష్ప డోర్ కొడుతూ ఉండడంతో తన కళ్ళు చూసి పుష్ప ఎక్కడ గుర్తుపడుతుందో అని రూమ్ డోర్ తీసి సైలెంట్గా వచ్చి పడుకుంది. అప్పుడే గదిలోకి వచ్చింది పుష్ప. బాగా అలసిపోవడంతో రాగానే గుడ్ నైట్ చెప్పి పడుకుంది పుష్ప. నేత్రకి మాత్రం నిద్ర పట్టడం లేదు, కన్నీరు ఆగడం లేదు. తనలో తాను మౌనంగా రోధించింది. పద్మ, అమ్మాయికి కాల్ చేసి విషయం చెప్పావా అడిగాడు శివరాం. అప్పుడే పని ముగించుకొని గదిలోకి వచ్చిన భార్యతో. కాల్ చేశానండి, కానీ విషయం చెప్పలేదు అంది బెడ్ మీద కూర్చుంటూ. ఎందుకు చెప్పలేదు? ఈరోజు సాటర్డే కదా, అందరూ బయటికి వెళ్ళారట, అందుకే మళ్ళీ చేస్తానని చెప్పి పెట్టేసింది. సరే అయితే రేపు ఉదయమే చెప్పు, లేకుంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తుందేమో అన్నాడు శివరాం. అలాగే అండి, కానీ ఏమని చెప్పమంటారు? సడన్గా పెళ్ళి అంటే కంగారు పడుతుంది. మీరే అన్నారుగా. పెళ్లి విషయం ఇప్పుడెవరు చెప్పమన్నారు? ఊరికే సంబంధం అడుగుతున్నారన్నట్లుగా చెప్పి చూడు. అమ్మాయి ఏమంటుందో చూసి ఆ తర్వాత మెల్లగా అసలు విషయం చెప్పొచ్చు అన్నాడు. అలాగే అండి, అయితే రేపు ఉదయమే కాల్ చేసి చెప్తాను. ఇంతకీ వాళ్ళు మన అమ్మాయిని చూశారు, కానీ మన అమ్మాయి అబ్బాయిని చూడాలిగా. కనీసం అబ్బాయి ఫోటో అయినా అడగండి, రేపు అమ్మాయి ఒప్పుకుంటే పంపించడానికి ఉంటుంది అది అంది. ఆ ఆలోచన నాకు రాలేదు పద్మ, రేపే అడుగుతాను. అమ్మాయి ఒప్పుకుంటే బాగుండు కదండి, మంచి సంబంధం, మన అమ్మాయి భవిష్యత్తు గురించి ఏ బెంగా ఉండదు కదా అంది పద్మ ఊపిరి గట్టిగా వదులుతూ. చూద్దాం, ఏదైనా ముందు మన అమ్మాయి ఇష్టం అన్న తర్వాతే ఆలోచించాలి. ఆలోగా లేనిపోని ఆశలు పెట్టుకోకు అన్నాడు. అలాగే అండి, ఆయన ఏదో మాట వరుసకి అన్నారనుకున్నాను, కానీ నిజంగానే మన అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారంటే నమ్మలేకున్నాను అన్నాడు. అక్కడే వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది అంది పద్మ. అది మాత్రం నిజమే పద్మ, నిజంగానే మా మేనేజర్ చాలా మంచివారు. ఉదయం నిద్రలేచిన వెంటనే రామ్ పైకి వెళ్ళి పుష్ప వాళ్ళ తలుపు తట్టాడు. పుష్ప డోర్ తీసింది. గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ. గుడ్ మార్నింగ్, నువ్వేంటి ఇంత పొద్దున్నే, అది కూడా కాకుండా ఈరోజు సండే, ఏంటి సంగతి అడిగింది పుష్ప. ఏం లేదు, నిన్న నువ్వేగా తాతగారిని కాస్త బయట తిప్పాలన్నావు, అందుకే మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఉండదు, తాతగారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. 10 minutesలో రెడీ అవ్వండి, వెళ్దాం అనేసి వెళ్ళిపోయాడు. అలాగే రామ్ అంది పుష్ప. 10 నిమిషాలకల్లా పుష్ప, పరందామయ్య తయారై కిందికి దిగారు. అప్పటికే బూట్లు వేసుకుంటున్న రామ్ వీళ్ళని చూడగానే వెళ్దామా అన్నాడు. అలాగే అంటూ బయటికి నడిచారు. ఏంటి నేత్ర రాలేదు? తను ఇంకా నిద్ర లేవలేదు, నిన్న బాగా అలసిపోయినట్లు ఉంది అంది. ఓకే అన్నాడు. దగ్గరలో ఉండే కిరాణా షాపు, పాల బూత్, ఫ్యాన్సీ షాప్ లాంటి కొన్ని షాప్స్ చూపించాడు. కాస్త దూరంలో ఉన్న పార్కుకు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తిరిగారు. ఆ సమయంలో రామ్ చాలాసేపు పుష్పనే చూస్తూ ఉన్నాడు. ఆ సమయం కోసమే కదా అన్నేళ్ళు తన వెంట పడ్డాను. అప్పుడు కావాలి అనుకున్నాను, దొరకలేదు. ఇప్పుడు ఏమీ అనుకోకుండానే దొరికింది, కానీ ఏం లాభం? అందుకే ఏమో దేవుడి లీలలో అర్థం కావు అంటుంది అమ్మ అనుకున్నాడు. తాతగారు సాయంత్రం తయారుగా ఉండండి, మనం బయటికి వెళ్దాం అన్నాడు రామ్. ఎక్కడికి నాయనా అడిగాడు పరందామయ్య. అదే తాతయ్య, నిన్న చెప్పాను కదా మామయ్య ఫోటో గీయడానికి మీరు కావాలని. ఆహా, అవునవును చెప్పావు. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం అన్నాడు పరందామయ్య. పద్మ ఫోన్ రావడంతో నిద్రలేచింది నేత్ర. హలో అమ్మ, చెప్పు అంది మత్తులోని. ఏంటే గొంతు అలా ఉంది, ఇంకా నిద్ర లేవలేదా? లేదమ్మా, ఇప్పుడే లేస్తున్నాను. ఏంటి చెప్పు అంది. నిన్న బాగా ఎంజాయ్ చేశారా? బాగా అంది బాధగా అంది. నువ్వు అసలు దేనికి చేశావో ముందు అది చెప్పమ్మా. అసలు విషయం ఏంటే ఏమీ లేకపోతే ఏమి చేయనా ఏంటి? ఏదైనా ఉంటేనే చేయాలా? అలా అని కాదమ్మా, ఇంత ఉదయాన్నే ఎప్పుడు చేయవు కదా, అందుకే అలా అడిగాను. నువ్వు లేటుగా లేచి నేను త్వరగా చేశానంటావేంటే? ముందు కళ్ళు తెరిచి టైం చూసుకో అంది. కళ్ళు తెరిచి ఫోన్లో టైం చూసుకొని అప్పుడే 9 అయిపోయిందా? ఇప్పుడు అర్థమైందా? సర్లే అమ్మా, ఇంకేంటి? నాన్న లేచారా? లేచారు, ఇప్పుడే పని ఉందని బయటికి వెళ్ళారు. నీకు ఒక విషయం చెప్పాలి నేత్ర. ఏంటమ్మా అది? ఏం లేదు, నీ చదువు అయిపోయింది, 3 years నుండి జాబ్ కూడా చేస్తున్నావు, మంచి శాలరీ వస్తుంది. ఇక నువ్వు అనుకున్నవి అన్నీ అయినట్లే కదా. అయితే అందుకే ఇక నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. తక్కున. సరే అమ్మా, మీ ఇష్టం అంది. ఆ మాట విన్న పద్మ ఆశ్చర్యపోయింది. అదేంటి ఇంత త్వరగా ఒప్పేసుకుంది అనుకుని సంతోషించింది. అయితే ఒక మంచి సంబంధం వచ్చింది, నీకు ఇష్టమైతే ప్రొసీడ్ అవుతాం అంది. బయట తలుపు చప్పుడు విని బయటకు నడిచింది నేత్ర. తలుపు దగ్గరకు రాగానే ఎదురుగా రామ్, పుష్ప చేతి నిండా సామాన్లతో మెట్లు ఎక్కుతూ ఉన్నారు. వెనకే పరందామయ్య వస్తున్నాడు. నేత్ర, కాస్త సాయం పట్టు అని పిలిచింది పుష్ప. పుష్పకి సాయం చేయడానికి కిందికి వెళ్ళింది నేత్ర. అమ్మా, ఇప్పుడే కదా ఓకే అన్నాను, అప్పుడే సంబంధం అంటూ ఆగి పుష్ప పక్కనే ఉన్న రామ్ని చూసి, సరే అమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేయండి, అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు, మీకు నచ్చితే చాలు అంది. అబ్బాయి చాలా బాగుంటాడు, ఫోటో పంపుతాను, చూసి చెప్పు. అలాగే అమ్మ, ఉంటాను అంది. ఏంటే ఆ అబ్బాయి ఫోటో అంటున్నావు, కొంపదీసి పెళ్లి చూపులా ఏంటి అంది నేత్ర వెనకే వస్తున్న పుష్ప.
అవునే, ఏదో మంచి సంబంధం అంట, నాకు నచ్చితే మాట్లాడతాము అంటుంది. ఎందుకే ఏం చెప్పావు? వెనక్కి తిరిగి పుష్ప వైపు చూస్తూనే పుష్ప వెనక వస్తున్న రామ్ని ఓ కంట కోపంగా చూస్తూ ఏముంది మీ ఇష్టం అన్నాను అంది. అయితే త్వరలోనే మా నేత్రకి పెళ్ళన్నమాట. అప్పుడే ఏమైంది? ఇప్పుడే కదా మొదలు కాలేదు, ఇంకా చాలా టైం ఉందిగా అంది సామాను లోపల పెడుతూ. ఉందిలే కానీ నా సంతోషం నాది అంటూ సామానంతా ఒక్కొక్కటి వంటగదిలో చేరుస్తూ ఉంది. పరందామయ్య తన గదిలోకి వెళ్ళిపోయాడు. రామ్ కూడా సామానంతా లోపల పెట్టి పక్కన ఎవరూ లేకపోవడంతో మెల్లగా నేత్ర వైపు చూసి నేత్ర, నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. రామ్ మాటలు విని కూడా విననట్లు నటించింది నేత్ర. నేత్ర, నిన్నే అన్నాడు కాస్త గట్టిగా. నో రెస్పాన్స్. నేను చేసింది తప్పే, కానీ నేను చెప్పేది పూర్తిగా వినకుండా అలా ఏదో ఊహించుకోకు అన్నాడు. నేత్ర కోపంగా రామ్ వైపు చూసింది. నేత్ర కళ్ళల్లోకి చూసి ఐఎమ్ సారీ, బట్ నాకు ఇంకో అవకాశం ఇవ్వు అన్నాడు బాధగా. నేత్ర లోపలికి వెళ్ళిపోయింది. రామ్ బాధగా బయటికి నడిచాడు. ఏంటే ఇంత ఉదయమే ఇంత సామాను తెచ్చావు అడిగింది నేత్ర. ఏం లేదే, మార్నింగ్ తాతయ్యని వాక్కి తీసుకెళ్ళాం, పక్కనే మార్కెట్ ఉంది, ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే తెచ్చేశాను. ఇంకో 10 రోజులు సరుకుల బాధ ఉండదు. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, అన్నీ సర్దుదాం అంటూ లోపలికి వెళ్ళింది నేత్ర. పుష్ప సామాన్లు వంటగదిలోకి చేర్చే పనిలో పడింది. నేత్ర తన మీద కోపంగా ఉందని అర్థమైంది రామ్కి. తనని ఇప్పుడు కదిలించకపోవడమే మంచిది అనుకున్నాడు. టిఫిన్ పని పూర్తి చేసుకుని కిందికి వెళ్ళింది పుష్ప. హాయ్ అంకుల్ అంది హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ని చూసి. హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అంకుల్ అంది ప్రసాద్ పక్కన కూర్చుంటూ. ఏంటి నేత్ర రాలేదా అడిగాడు ప్రసాద్. దానికి కాస్త తలనొప్పిగా ఉందంట, అందుకే రెస్ట్ తీసుకుంటుంది అంది. అప్పుడే వంటింట్లో నుండి బయటికి వచ్చిన సుధా. తలనొప్పి ఎందుకు వచ్చింది పాపం? దానికి ఎక్కువసేపు జర్నీ చేస్తే ఒక్కొక్కసారి అంతే ఆంటీ, కాసేపటికి తగ్గిపోతుందిలేండి. సండే స్పెషల్ డిష్ ఏంటి ఆంటీ? నథింగ్ స్పెషల్ పుష్ప, మీ అంకుల్ నాన్ వెజ్ తినరు అంతగా, ఎప్పుడైనా మాకు తినాలనిపిస్తే తప్ప పెద్దగా చేసుకోం. ఈరోజు ప్లాన్స్ ఏంటి అని అడిగాడు ప్రసాద్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.